హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి గారి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ అయితే నాగల చవితి రోజుదండి. సో మేమైతే నాగల చవితి ఎలా చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో ఉంటుందన్నమాట. సో చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి. వైజాగ్లో ఉన్నకైతే ఐడియా ఉంటుంది. సో మేమైతే కంబాల కొండకు వెళ్తున్నాం. ఫస్ట్ అయితే జూకి అనుకున్నాం, కానీ జూలోని ఫుడ్ అది ఎలా లేదంటండి. సో అందుకే మేమైతే చిన్న పిక్నిక్లో చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేమైతే లోపలికి ఎంట్రన్స్ లోపలికి వచ్చామండి. చాలామంది ఉన్నారండి. అసలు భయం లేదండి ఎవరికి. అసలు కరోనా ఉందని అసలు ఎవరికి మర్చిపోయారేమో మేబీ. సో సిచ్యువేషన్తో ఇలా ఉంది చూసారా, ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా ఉన్నారండి. సో మేమైతే మాస్క్, శానిటైజర్స్ అవన్నీ తీసుకొని జాగ్రత్తగా వెళ్ళామండి. సో చూసారు కదండి, ఫెస్టివల్ అయితే చాలా బాగా చేసుకున్నారు చాలామంది అయితే. సో మా ఫ్యామిలీ అయితే మా కోసం వెయిట్ చేస్తుందండి. సో మేము వచ్చే వరకు వెయిట్ చేస్తుంది అనమాట. ఇదిగోనండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యారనమాట, ఒక చిన్న పిక్నిక్ లాగా. సో అందరూ మా ఫ్యామిలీ అండి, మా అమ్మమ్మ, అత్త, ఇంకా పిల్లలు అందరూ మా ఫ్యామిలీ అనమాట. సో మేమైతే ఇప్పుడు పుట్ట దగ్గరికి వచ్చేసామండి. సో మా మమ్మీ అయితే పూజ చేస్తున్నారండి పుట్టకి. చూడండి ఎలా చేస్తున్నారో అనేది. మేమైతే ఇలా చేసుకుంటామండి. సో మీరందరూ ఎలా చేసుకుంటున్నారో నాకు తెలియదు కదా. సో ఒకసారి కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది. సో తను మా సిస్టర్ అండి, తను కూడా పూజ చేస్తుంది. పక్కన మా కజిన్స్ అన్నమాట. సో వీళ్ళందరూ పూజ చేస్తున్నారు, నేనైతే షూట్ చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, ముందుగా ఆ పత్తిరి ఉంటుంది కదండి, ఆ పత్తిరి పెట్టి ముగ్గు వేసి ఇలా నాగల టవల్ ఉంటుంది కదా అది వేసి ఇలా హారతులు అన్నీ ఇచ్చి పూజ చేస్తారండి. ఇంకా పాలు, గుడ్లు అవన్నీ సమర్పించి దండం పెట్టుకుంటారండి. సో ఈ విధంగా మేమైతే చేసుకుంటాం. సో ఇప్పుడైతే నా టర్న్ అండి. సో నేనైతే ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ సమర్పించి ఇలా పాలు అన్నీ వేస్తున్నానండి. చూడండి, పాలు అవన్నీ 3 సార్లు వేసి సో నేనైతే ఈ విధంగా చేసి ఇలా దండం పెట్టుకున్నానండి. సో మేమైతే కంబాలకొండలో పెద్దగా ఏం చూడలేదండి నేనైతే. సో అందుకే వెళ్తున్నాను అనమాట లోపలికి. సో ఏవో అడ్వెంచర్ స్పాట్స్ ఉన్నాయంట, ఏదో లేక్ ఏదో ఉందంటండి. సో అది చూద్దామని వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా, ఇదైతే ఎండింగ్ అనమాట కంబాలకొండకి. సో ఆ పక్కనే లేక్ అయితే ఉందంటండి. సో చూసాం, కానీ బోటింగ్ కూడా ఉండదంట. సో ఇప్పుడైతే లేదండి. సో మేమైతే ఇప్పుడు అడ్వెంచర్ జోన్ దగ్గర ఉన్నాము. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో మీరు కూడా చూడండి ఒకసారి, ఓకేనా? సో చూసారు కదండి, టైర్స్ ఉన్నాయి, ఇంకా రోప్స్ ఉన్నాయి, ఏవో అడ్వెంచర్స్ చేస్తారనమాట దీంతో. సో ఇలా టైర్స్ మీద నడుస్తారంట, ఇంకా క్లైంబ్ చేస్తారంట, వాక్ చేస్తారంట. సో ఏవేవో అడ్వెంచర్స్ వస్తున్నాయి. సో తినైతే మా కజిన్ అండి. సో తనైతే క్లైంబ్ చేశాడు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లైంబ్ చేసి కింద దిగిపోతున్నాడు అనమాట. సో మేమైతే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసామండి. సో ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి రెడీ అవుతున్నాం అనమాట. సో లంచ్ ఎందుకు ప్లాన్ చేసామంటే అండి, వెళ్ళేటప్పుడు లేట్ అయిపోతుంది కదా. సో అందుకే ఎందుకు మళ్ళీ ఆకలితో ఉంటామని చెప్పేసి లంచ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చేసామండి. సో ఇక్కడ లంచ్ చేసి
సో ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. సో మేము లంచ్ చేసినప్పుడు టైం అయితే 2 అలా అయింది. సో మేమైతే 2:30కి అలా స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ చాలామంది ఉన్నారండి, ఇంకా ఆడుకుంటున్నారు చాలా వరకు అయితే. చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో చూసారు కదండి ఈ వీడియో. నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక్కడతో వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.